సో గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. రీసెంట్గా హాట్ టాపిక్ ఏంటంటే బండి సంజయ్ కొడుకుది పాక్సో కేసు ఒకటి నడుస్తుంది. సో అది కంప్లీట్ తెలంగాణ షేకింగ్ న్యూస్ అయిపోయింది ప్రజెంట్గా. ఓకే, మళ్ళీ ఏంది కథ ఏంది అని చెప్పి చూస్తే ఏదో పాక్సో కేసు అయిందంట. ఇప్పుడు డీటెయిల్స్ ఏందో ఆన్ చేద్దాము. బట్ దానికంటే ముందు నన్ను అడుగుతున్నారు బేసిక్గా దీని మీద మాట్లాడదాము ఉంటే నీకు తప్పు ఎవరు చేసినా తప్పేరా, ఓపెన్గా చెప్తున్నాను నేను. ఓకే, ఇట్స్ నాట్ లైక్ మన వాళ్ళని చెప్పి సపోర్ట్ చేయడము. యాక్చువల్ ఫ్యాక్ట్ ఏందో అది మాట్లాడదాం, ఫుల్గా మాట్లాడదాము, ఓపెన్గా మాట్లాడదాము. యాక్చువల్ స్టోరీ ఏంది, కథ ఏందో న్యూస్ ప్రకారం ఫస్ట్ చూద్దాం. ఓకే, అదే నమస్తే. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వాళ్ళ కొడుకు కేసు ఒకటి తెర మీదకి వచ్చింది. అది నిన్న సాయంత్రం కరీంనగర్లో ఎఫ్ఐఆర్ అయింది. బండి సంజయ్ వాళ్ళు వేరే వాళ్ళ మీద కేసు. సో డాక్యుమెంట్ 8th ఉంది. ఓకే, 8/05 నిన్న సాయంత్రం అయింది. ఏంది హనీ ట్రాప్. బండి సంజయ్ కొడుకును ఒక ఫ్యామిలీ హనీ ట్రాప్ పాల్పడ్డది. అంటే తెలుసు కదా, అమ్మాయిలను ఎగేసి అట్లాంటి కేసు. హనీ ట్రాప్ పాల్పడి ఇప్పుడు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. హనీ ట్రాప్ లో భాగంగా వాళ్ళ దగ్గర ఏముందో ఎవిడెన్స్ కానీ డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అని చెప్పి వీళ్ళు కేసు పెట్టినారు. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ అయింది. ఇప్పుడు ఎవరైతే హనీ ట్రాప్ పాల్పడిన ఫ్యామిలీ ఉందో వాళ్ళు కూడా కేసు పెట్టినారంట. ఫస్ట్ నిన్న సాయంత్రం కరీంనగర్లో అయింది కేసు ఇది. ఈ రోజు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్ సంథింగ్ ఏదో ఒక పోలీస్ స్టేషన్ లా లేదు ఇదంతా తప్పు అని ఆ ఫ్యామిలీ కూడా కేసు పెట్టిందంట. పోక్సో కేసు సంబంధించిన సెక్షన్స్ పెట్టి. సరే ఏం జరిగిందో చూద్దాం. ఈ పాక్సో కేసు ఏదైతుందో చాలా స్ట్రిక్ట్ కేసు, మనందరూ తెలిసిందే పాక్సో కేసు ఎంత స్ట్రిక్టో. అండ్ రీసెంట్గా ఎవరి మీద పడ్డదా యూట్యూబర్స్ మీద అంటే ఫనీ మీద పడ్డది అనుకుంటా, కొంచెం అడల్ట్ జోక్ వేసినందుకు. సో పోక్సో కేసు పడితే కెరియర్ ఏదైతే ఉంటుందో సోకాల్డ్ కెరియర్ అది ఎండింగ్కి వచ్చేస్తుంది. బండి సంజయ్ కొడుకు కెరియర్ ఏంటంటే ఆయన జస్ట్ స్టూడెంట్, నాకు తెలిసిన మట్టుకైతే జస్ట్ స్టూడెంటే. మళ్ళీ ఈయనకి ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది? ఎఫ్ఐఆర్ ఉంది మన దగ్గర, ఒక ఎఫ్ఐఆర్ అయితే ఉంది. అంతకన్నా ముందు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ కూడా చేయండి. ఇది కరీంనగర్ లో ఎఫ్ఐఆర్ నెంబర్ 253/8/2023 అంటే నిన్న అయిన ఎఫ్ఐఆర్ ఇది. ఎవరిచ్చారు కంప్లైంట్? బండి సాయి భగీరథ్. కంప్లైంట్ ఇన్ఫర్మేషన్ సన్ ఆఫ్ సంజయ్ కుమార్. అలా కొడుకు పేరు బండి సాయి భగీరథ్. ఓకే, సన్ ఆఫ్ బండి సంజయ్. ఓకే, నేషనాలిటీ ఇండియన్, హిందూ, ప్లేస్ ఆఫ్ బర్త్ అన్నట్టు ఇదంతా మనకు కనిపిస్తుంది. జ్యోతినగర్, కరీంనగర్. యాక్చువల్ గా అవతల అమ్మాయి వాళ్ళు మైనర్ అమ్మాయి. వాళ్ళ పేరెంట్స్ ఉసిగొల్పి అమ్మాయిని బండి సంజయ్ కొడుకును ట్రాప్ లో పడేసుకునే ప్రయత్నం చేసిండ్రు. పిల్లగాడు పడితే పడడేమో, ఇప్పుడు డబ్బులు డిమాండ్ చేస్తున్నారు అనేది ఒక ఇది. సో బేసిక్గా హనీ ట్రాప్ అనేది మేజర్ అమ్మాయిలు చేస్తారు. హనీ ట్రాప్ ఎట్లా పనిచేస్తుంది నీకు బేసిక్గా చెప్తా. ఓకే, డిఆర్డిఓలో ఒక సైంటిస్ట్ ఇట్లనే పాకిస్తానీ అమ్మాయి హనీ ట్రాప్లో పడిపోయి కొన్ని కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసిండు. సో అలాంటి గవర్నమెంట్ ఆఫీషియల్స్ని, ఓకే, ఎంపీలని, ఎమ్మెల్యేలని, లేకపోతే కంట్రీ సెక్యూరిటీ మీద కాంప్రమైజ్ అయ్యేటోని, అలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తారు హనీ ట్రాప్లో. నీకు ఎటువంటి హనీ ట్రాప్ కేసు ఉన్నా సరే ఆ హనీ ట్రాప్కి పడ్డోడు చాలా పెద్దోడై ఉంటాడు, డ్యామ్ షూర్ పెద్దోడై ఉంటాడు. బండి సంజయ్ కొడుకు జస్ట్ ఒక కాలేజ్ స్టూడెంట్. అండ్ హనీ ట్రాప్ కూడా మళ్ళీ చెప్తున్నా మేజర్ అమ్మాయిలే చేస్తారు. కోర్టు కూడా అలాగే యాక్సెప్ట్ చేస్తుంది. ఇప్పుడు ఈ అమ్మాయి ఏమో మైనర్, ఈ అమ్మాయికి ఉసగొల్పి ఈమెని ట్రైన్ చేసి హనీ ట్రాప్కి పంపించారు అంటే అది కొంచెం నాన్ సెన్స్ లా అనిపిస్తుంది కోర్టుకి. నేను కోర్టు వాదింపులు ప్రకారం చెప్తున్నా, అమ్మాయి మైనర్ సార్, ఈమెకి ఏం తెలుసు అసలు హనీ ట్రాప్ గురించి అని చెప్పి బ్యాకప్ ఇచ్చి లాయర్ బయటికి తీసుకొస్తాడు. ఆమెని హనీ ట్రాప్ చేసిందని చెప్పి ప్రూవ్ చేయడం కొంచెం కష్టం, బికాస్ షీఈ్ అ మైనర్. ఒకవేళ అమ్మాయి మేజర్ అయ్యి ఉంటే హనీ ట్రాప్ చేసింది ఈ అమ్మాయి అంటే చేసింది అని చెప్పి అమ్మాయిని తప్పు పట్టే ఛాన్సెస్ ఉంటుండే. అండ్ మళ్ళీ అదే ఇందాక చెప్పినట్టు హనీ ట్రాప్ మేజర్ అమ్మాయిలు చేస్తే హనీ ట్రాప్ కింద కన్సిడర్ అవుతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హనీ ట్రాప్ అనేది పెద్ద హై అండ్ ఆఫీషియల్స్తో చేస్తారు. ఈయనేమో నార్మల్ పర్సన్, బండి సంజయ్ కొడుకు జస్ట్ స్టూడెంట్తో ఏం అవసరం పడుతుంది ఒక అమ్మాయికి హనీ ట్రాప్ చేయడానికి? చేసేది ఉంటే డైరెక్ట్ ఎమ్మెల్యేలు, ఎంపీలతోనే చేస్తారు కదా. సో ఈ బేసిస్ మీద అమ్మాయికి ఒక పాయింట్ వెళ్తుంది, అమ్మాయికి ఒక సాఫ్ట్ సైడ్ వెళ్తుంది కోర్టు వాదింపులలో. మనమైతే ఈ మైనర్ బాలికనంట అవతల, కాబట్టి మనం ఆ పేరు చదవకూడదు. మా వాళ్ళు కూడా చెప్తున్నప్పుడు అడిగేయమని. ఏంటంటే ద బ్రీఫ్ ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్ ఆర్ దట్ అక్కర్డ్ ప్రియర్ 8/5/2026 at జ్యోతినగర్, కరీంనగర్ and reported on 8/5/2026 5 o'clock by the complaint. నిన్న సాయంత్రం 5 o'clock కంప్లైంట్ చేసిండ్రు. బండి భగీరథ్ సన్ ఆఫ్ సంజయ్ కుమార్, జ్యోతినగర్, కరీంనగర్, విచ్ స్టేటెడ్ దట్ ఏమని పేరు మనం చెప్పొద్దు.
విత్ ద కంప్లైంట్ ఆన్ ద నేమ్ ఆఫ్ ఫ్రెండ్షిప్, స్నేహం అనే పేరుతో లింక్ కలిపిండ్రు. ఫర్ పేరెంట్స్ A2 and A3 అదర్స్ డిమాండింగ్ మనీ ఫ్రమ్ హిమ్. ఆ పిల్లలందరూ డబ్బులు డిమాండ్ చేసిండ్రు. ఎఫ్ఐఆర్ నోటీస్ అవుతున్నాయి. అండ్ ఆల్సో రిటెండ్ దట్ ఇఫ్ హీ ఫెయిల్స్ టు ప్రొవైడ్ సచ్ అమౌంట్ దే విల్ ఫైల్ ఫాల్స్ క్రిమినల్ కంప్లైంట్స్ అగైనెస్ట్ హిమ్. వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే, మేము డిమాండ్ చేసిన డబ్బులు ఇవ్వకపోతే మీ మీద క్రిమినల్ కేసులు పెడతామని బెదిరించిండ్రు. ఇంక్లూడింగ్ ద అలిగేషన్స్ ఆఫ్ హరాస్మెంట్ అండ్ ఫిజికల్ రిలేషన్షిప్. ఇంక్లూడింగ్ ద అలిగేషన్స్ ఆఫ్ హరాస్మెంట్ అండ్ ఫిజికల్ రిలేషన్షిప్. అర్థమైంది కదా. డ్యూ టు దేర్ ఫియర్ ఈ గేవ్ అన్ అమౌంట్ 50,000 రూపీస్ ఇచ్చినట్ట ఎవరికి, అమ్మాయి వాళ్ళ ఫాదర్ కి. బట్ దే డిడ్ నాట్ సాటిస్ఫై అండ్ ఫర్దర్ డిమాండింగ్ హిమ్ టు గివ్ 5 crores, అదర్వైజ్ ద మదర్ ఆఫ్ A1 వుడ్ కమిట్ సూసైడ్. సో ఏంటంటే అమ్మాయి వాళ్ళ ఫాదర్ బ్లాక్మెయిల్ చేసిండు, క్రిమినల్ అలిగేషన్స్ పెడతా, ఫిజికల్ రిలేషన్షిప్ బయట పెడతా అని చెప్పి 5 కోట్లు డిమాండ్ చేసిండంట. ఇప్పుడు హానెస్టింగ్ మాట్లాడుకుంటే వాళ్ళు 5 కోట్లు డిమాండ్ చేసి నేను 50,000 ఇచ్చిండు. అక్కడ ఎఫ్ఐఆర్లో ఇచ్చిన 50,000 అని ఉంది. ఓకే, ఫస్ట్ పాయింట్ 50,000 ఎందుకు ఇచ్చినావు? ఎందుకంటే ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎప్పుడైతే బ్లాక్మెయిల్ అయ్యింది నీతోటి అను ఫీల్ అవుతావో, ఎట్ దట్ సేమ్ పాయింట్ ఒక నార్మల్ పర్సన్ పోయి కంప్లైంట్ ఇచ్చేస్తాడు. బేసిక్గా బ్లాక్మెయిల్ చేశారు, ఇట్లా బ్లాక్మెయిల్ చేస్తున్నాం అని చెప్పేసి. ఇప్పుడు ఈయన బండి సంజయ్ కొడుకు, ఇంకా మినిస్టర్ కొడుకు, రైట్? ఈ పిల్లోడికి భయపడే అవసరం లేదు, ఎందుకంటే ఫాదరే మంచి పవర్లు ఉన్నాడు. అలాంటి భయపడి 50,000 ఇచ్చిండు అంటే కొంచెం డౌట్ పడతారు పీపుల్. బేసిక్ ఇప్పుడు అదే చెప్తున్నాను, కామన్ పర్సనే ఎవడన్నా బ్లాక్మెయిల్ చేస్తే నా బ్లాక్మెయిల్ చేసిన కంప్లైంట్ ఇచ్చేస్తారు. ఎట్ ఫస్ట్ ఇన్స్టెన్స్ నిన్ను బ్లాక్మెయిల్ చేసి అనగానే ఆ ప్రూఫ్లు పెట్టి కంప్లైంట్ ఇచ్చేసారు. మళ్ళీ అదే చెప్తున్నా, పొలిటికల్ లీడర్ కొడుకు ఇంకా ఒకవేళ ఆ పని స్టార్టింగ్ ఇనిషియల్ స్టేజ్లో వేసేసి ఉంటే అయిపోతుండే. 50,000 ఇచ్చినాక సెకండ్ టైం కంప్లైంట్ రేజ్ చేసిందంటే ఏదో కవరప్లా అనిపిస్తుంది ఫుల్లా. ఇది ఇప్పుడు మాట్లాడేది మళ్ళీ కోర్టులో వాదింపులలో అలిగేషన్స్ ప్రకారంగా వచ్చే వాదనలు, ఇవన్నీ ఇట్లనే వస్తాయి వాదనలు. 5 కోట్లు 50,000 ఇచ్చినట్ట భయపడిస్తే ఇంకొక 5 కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారట. లేకపోతే ఆ A1 మైనర్ బాలిక వాళ్ళ మదర్ ఆఫ్ A1 కమిట్ సూసైడ్ చేసుకుంటారని బెదిరిస్తున్నారు అనేది దీనిలో ఎఫ్ఐఆర్ లో ఉన్న అంశం. ఇంకా వీళ్ళు కంప్లైంట్ కూడా ఇక్కడ ఉంది. రెస్పెక్టెడ్ సార్ స్టేషన్ హౌస్ ఆఫీసర్, కంప్లైంట్ సీకింగ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎఫ్ఐఆర్ ఫర్ అఫెన్స్ ఆఫ్ క్రిమినల్ ఇంటిమేషన్, ఎక్స్ట్రాక్షన్ అండ్ హరాస్మెంట్ అగైనెస్ట్. ఓకే, దీనిలో A1 పేరు మనం చదవద్దు, మైనర్ బాలిక కాబట్టి సరే వాళ్ళని ఎఫ్ఐఆర్ లో కూడా పెట్టకూడదు. మరి ఇట్లా పెట్టిండ్రో ఎఫ్ఐఆర్ లో కూడా పెట్టకుంటే ఓకే. వీళ్ళకి వచ్చిన కంప్లైంట్ మీద కరీంనగర్ పోలీసులు ఎఫ్ఐఆర్ చేసి ఇప్పటి వరకు దీనిలో ఉన్నదంతా కూడా మనకు కనిపిస్తున్నది హనీ ట్రాప్ చేసిండ్రు. ఆ పిల్లగాన్ని ఫ్యామిలీ ఫంక్షన్స్ కు ఇన్వైట్ చేసిండ్రు, తర్వాత టెంపుల్స్ పోయిండ్రు, ఏదేదో సంథింగ్ చెప్తున్నారు. కానీ వీళ్ళ వర్షన్ కూడా వచ్చింది, వీళ్ళ ఉదల వర్షన్ కూడా కొంత వచ్చింది. సో ఇప్పుడు చెప్పిండ్రు ఈ కేసు గురించి, ప్రజెంట్ ఇన్సిడెంట్స్ ఇట్లా అయిందని చెప్పి. ఇది బండి సంజయ్ వాళ్ళ కొడుకు సైడ్ నుంచి వచ్చిన వర్షన్. ఓకే, ఇప్పుడు అమ్మాయి సైడ్ నుంచి వచ్చిన వర్షన్ ఏంది, వాళ్ళు ఒక కేసు ఫైల్ చేశారంట, అది కూడా ఇందాం. అసలు దీనిలో ఏది నిజం అనేది పోలీసు వాళ్ళకి తెలుసాలి. ఎందుకంటే ఆయన పెద్ద స్థాయిలో ఉన్నాడు, కేంద్ర హోం సహాయ మంత్రిగా ఉన్నాడు బండి సంజయ్. మరి వాళ్ళ కొడుకు చేసిన పని ఏందనేది మనకు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తెలుస్తుంది. బట్ ఇక్కడ జరిగింది ఏంటంటే 17 ఏళ్ల మైనర్ బాలికకు మద్యం తాగించి అత్యాచారానికి పాల్పడ్డాడు అని వాళ్ళు ఫిర్యాదు చేశారట అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు. మొయినాబాద్ ప్రాంతంలో ఫామ్ హౌస్ తో పాటు మరో 2 ప్రాంతాలు అత్యాచారం జరిగినట్టు ఫిర్యాదు. BNS 74, 75 సెక్షన్ తో పాటు సెక్షన్ 11RW12 పోక్సో చట్టం కింద బండి సాయి భగీరథ్ మీద కేసు నమోదు చేసిన పేట్ బషీరాబాద్ పోలీసులు. బండి సంజయ్ కొడుకు కారణంగా 2 సార్లు తమ కూతురు ఆత్మహత్యానికి పాల్పడిందని తల్లిదండ్రుల ఆరోపణ. కేసు నుండి తప్పించుకునేందుకే తమ కూతురిపైనే బండి సంజయ్ కొడుకు తప్పుడు కేసు పెడుతున్నాడని ఆవేదన. అయితే బండి సంజయ్ వర్షన్ మాత్రం హనీ ట్రాప్ చేసి 5 కోట్లు డిమాండ్ చేశారని అయితే మనం చూసిన ఎఫ్ఐఆర్ ఉంది కదా. ఏ తప్పు చేయనప్పుడు 50,000 రూపాయలు ఇవ్వడం ఏంటని ఈ వాదనలో పసలేదని అనుమానం. చెప్పినా ఏ తప్పు లేని 50,000 ఎందుకు ఇస్తారు అన్న క్వశ్చన్ వస్తాను. ఇందాక చెప్పిన సేమ్ అదే పాయింట్ ఎత్తిరీడ. అమ్మాయి సైడ్ ఉన్న ఎఫ్ఐఆర్లో యాజ్ యూజువల్ బేసిక్ కమ్యూనికేషన్, కామన్ సెన్స్, కోర్టు వాదనలు, లాయర్ల మధ్యలో, పోలీసుల మధ్యలో ఈ థింగ్స్ వాదనలు ఏవైతే వస్తాయో పాయింట్ టు పాయింట్ అదే చెప్పిన ఇందాక. 50,000 ఎందుకు ఇస్తారు? ఎట్ ఫస్ట్ ఇన్స్టెన్స్ బ్లాక్మెయిల్ చేస్తున్నాగానే ఫస్ట్ టైం అనే కంప్లైంట్ ఫైల్ చేసేస్తారు ఒక కామన్ పర్సన్. సో 50,000 ఇచ్చినా అని చెప్పి ఒప్పుకోవడము, అక్కడ కొంచెం సంథింగ్ ఫిష్ అనే ఫీలింగ్ వస్తుంది ఎవరికైనా సరే. నీకైనా నాకైనా, ఇప్పుడు ఈ రిపోర్టర్కైనా, ఆ ఎఫ్ఐఆర్ రాసిన పోలీస్ అయినా ఎవరైతే ఉన్నారో, అమ్మాయి సైడ్ నుంచి ఎఫ్ఐఆర్ రాసిన పోలీస్ అయినా, ఆయన కూడా అదే డౌట్ వచ్చింది. ఇప్పుడు అదే రాసిండు ఎఫ్ఐఆర్లో, అదే మెన్షన్ చేసి అనుమానాలు మొదలైనవి అనేది ఒకటి ఉంది. మరి వాళ్ళు బెదిరిస్తే పిల్లవాడు వాళ్ళ నాన్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కదా, అనవసరంగా పెద్ద కంపు అయితేనే 50,000 రూపాయలు ఇచ్చిండా సంథింగ్ ఏం జరిగిందో తెలియదు. కేసులో నిజాలు అనేది మనం ఇప్పుడే చెప్పలేము.
నాకైతే బీజేపీ పాలిటిక్స్ చాలా తమాషాగా ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే మోడీ వస్తున్నాడు, ప్లస్ కేంద్ర మంత్రివర్గం విస్తరణలో ఏదో ఒకటి ఉంది. వాళ్ళ ఇక్కడ బీజేపీలకే చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు బండి సంజయ్ని కేంద్ర మంత్రి దింపితే ఆ పదవి కోసం చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పోటీలో ధర్మపుర అరవింద్ వాళ్ళందరూ చాలా మంది ఉన్నారు. పాయింట్ మాట్లాడండి. ఈయన ఛానల్ వచ్చేసి సిగ్నల్ టీవీ తెలుగు. కొంచెం ఉన్నది మాట్లాడింది కాబట్టి ఈయన వీడియో ఎత్తిన యాక్చువల్గా ఇన్ఫర్మేషన్ ఏం షేర్ చేస్తున్నా అని చెప్పేసి నేను అన్నది కరెక్టే. బీజేపీలోనే లోపల ఇంటర్నల్ పాలిటిక్స్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి తెలంగాణలోగా. ఐ థింక్ మీరు చాలాసార్లు రాజా సింగ్ లాంటి లీడర్స్ అనడం ఇనుంటారు, ఇట్లుంటే బీజేపీలో అలా ఉంటుంది అని చెప్పేసి. అది వాళ్ళు ఫేస్ చేసిన థింగ్స్ తెలంగాణలో బీజేపీ లీడర్ల మధ్యలో అది ఉన్నది. ఆ పొద్దు నుంచి ఈ పొద్దు వరకు వాళ్ళ ఇంటర్నల్ పాలిటిక్స్ అయినా సరే, లేకపోతే ఇప్పుడు బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిపి బీజేపీని టార్గెట్ చేయడము, ఎందుకంటే బీజేపీ హవా తెలంగాణ రాకుండా ఆపాలని చెప్పేసి ఈ ఇన్సిడెంట్ ఏదైతుందో అది హెల్ప్ చేస్తుంది. టు సమ్ ఎక్స్టెంట్ హెల్ప్ చేస్తుంది, బరాబర్ హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు బీఆర్ఎస్ లీడర్లు దిగిరు, చాలా మంది మాట్లాడుతున్నారు పలానా ఇన్సిడెంట్ మీద. అండ్ ఓపెన్గా ఏమంటారు అంటే బీజేపీ అంటేనే వాషింగ్ మిషన్, ఎంతో మంది అలా దాంట్లో ఉన్నారు క్రిమినల్ రికార్డ్స్ తోటి, ఇలాంటి క్రిమినల్ యాక్టివిటీస్ తోటి వాళ్ళందరు క్రిమినల్ రికార్డ్స్ నీట్గా అయిపోయినాయి. వాషింగ్ మిషన్, బీజేపీ అంటే వాషింగ్ మిషన్ అని చెప్పేసి టాంట్ చేస్తూ ఉంటారు. అది మనం వింటూ ఉంటాం చాలాసార్లు. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ వచ్చినప్పుడు దాన్ని ఎట్లా కవరప్ చేసుకుంటారు వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు ఇలా తప్పు పడుతుంది అంటే, ఇప్పుడు ఈ పిల్లోడు ఫస్ట్ టైం ఏమన్నా ఇరుక్కున్నాడా అది అంటే పాత వీడియోలు పంపించారు నాకు. పాతవి కూడా నా హేటర్స్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు నేను రైట్ వింగ్ కాబట్టి నాకు పంపిస్తారు వీడియోలు. ఆ బండి సంజయ్ కొడుకు ఎవరైతున్నారో భగీరథ, ఆయన గ్రూప్ కలెక్ట్ చేసుకొని పోయి నార్మల్ పర్సన్ని కొట్టడం చేయడం సంథింగ్ వాడిది కదా, ఏదో గ్యాంగ్ కొట్లాట, కాలేజ్ గ్యాంగ్ కొట్లాట. బట్ ఆ వీడియోలు ఒక 5-10 పంపించారు కుల్ల. ఓకే, ఇప్పుడు ఆ వీడియోలు పంపించినందుకు అది చూస్తేనేమో ఇది యాడ్ ఆన్ చేస్తాయి. ఈ పిల్లోడి మీద ఆల్రెడీ ఇలాంటి యాక్టివిటీస్ ఏవైతున్నాయో పాస్టర్ రికార్డ్ అయినాయి, వీడియోలు కూడా చేసుకుర్రీలు చూపెట్టుకోవడానికి, మా హవా ఏందో చూపెట్టుకోవడానికి, నార్మల్ పీపుల్ని ఇంట్లోకి వెళ్ళి మరీ కొట్టడము, లేదా కాలేజ్లో ఓపెన్గా కొట్టడము. సో ఈ థింగ్స్ ఆల్రెడీ రికార్డ్ అయి ఉన్నాయి పలానా పిల్లోడి మీద. దాంతోపాటు ఇప్పుడు రీసెంట్గా అమ్మాయితోని పోక్సో యాక్ట్ ఒకటి. సో ఈ పాస్ట్లో చేసిన థింగ్స్ ఏవైతున్నాయో కాలేజ్లో అవి యాడ్ ఆన్ అవుతాయి ప్రజెంట్ కేసుకి, యాడ్ ఆన్ అయ్యి ప్రజెంట్లో కూడా తప్పు చేసి ఉంటాడు కంపల్సరీ అనే ఇమేజ్ వస్తుంది ముంగటికి. అండ్ లెఫ్ట్ వింగ్కి కూడా ఇవే థింగ్స్ యూజ్ చేస్తారు వాళ్ళు. ఇప్పుడు బీఆర్ఎస్ అయినా సరే, కాంగ్రెస్ అయినా సరే, లెఫ్ట్ వింగ్ ఇదే తప్పు పడతారు. పోలీసులు ఇట్లనే అడుగుతారు. ఇప్పుడు ఎఫ్ఐఆర్లో అమ్మాయి ఎఫ్ఐఆర్లో రాసిన థింగ్స్ ఏవైతున్నాయో, కలిసి తిరిగినాము ఎస్ అని చెప్పి ఒప్పుకోవడము, ఫంక్షన్లకు వచ్చినాను ఒప్పుకోవడము, 50,000 ఇచ్చినాను ఒప్పుకోవడము. సో ఆయన బండి సంజయ్ కొడుకు నుంచి ఏదైతే కేసు రికార్డ్ అయిందో ఆయన మెన్షన్ చేసిన పాయింట్స్ స్ట్రాంగ్గా లేవు ఆయనైనా కాపాడుకోవడానికి. అండ్ ప్రజెంట్ పోక్సో యాక్ట్, పాస్ట్లో ఇన్సిడెంట్స్, వీడియోస్ ఏవైతున్నాయో వేరే స్టూడెంట్స్తో బిహేవ్ చేసినాయి, అవి కూడా యాడ్ అవునాయి. ఒక నెగిటివ్ ఇమేజ్ అయితే కంపల్సరీ బయటకు వస్తుంది. బయటికి రాకపోయినా సరే లెఫ్ట్ వింగ్, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎవరైతున్నారో తీసుకొచ్చి ముంగట పెడతారు, ఇగో ఇట్లుంది, ఇట్లనే చేస్తారు వీళ్ళు అని చెప్పి. ఈ ఇన్సిడెంట్ వల్ల కంప్లీట్ బీజేపీకి నెగిటివ్ ఇమేజ్ క్రియేట్ చేసే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఇది జస్ట్ తెలంగాణలో బండి సంజయ్ కొడుకు ఒక్కడే చేసినని కాదు, పాతవన్నీ పట్టుకొస్తారు. ఎంపీలు, మినిస్టర్లు ఏవైతే చేసారో వాళ్ళ కేసులు, వాళ్ళ క్రిమినల్ రికార్డు కూడా అన్నీ పట్టుకొచ్చి చూడు బీజేపీ అంటేనే ఇట్లా అని చెప్పి ఇప్పటికీ మీ న్యూస్లు వస్తుంటాయి కంపల్సరీ. బీజేపీ పార్టీ అంటేనే క్రిమినల్స్ ఉండే పార్టీ అని చెప్పి లీడర్ల స్టేట్మెంట్లు వస్తూ ఉంటాయి. అండ్ ఇంకోటి మెయిన్ థింగ్, ఓకే, ఆ ఎఫ్ఐఆర్లో ఈ పర్సన్ ఏం చెప్తారంటే వాళ్ళ అమ్మాయి వాళ్ళు వచ్చినాక కేసు వెంటనే రిజిస్టర్ చేసుకోలేరంట. అదొక పాయింట్. రిజిస్టర్ చేసుకోకుండా అమ్మాయిని వెయిట్ చేయించారంట, విక్టిమ్ ఫ్యామిలీని. ఫస్ట్ బండి సంజయ్ వాళ్ళ సైడ్ నుంచి కేసు రిజిస్టర్ అయిన తర్వాత వీళ్ళ కేసు రిజిస్టర్ చేశారు. ఒకవేళ ఈ పార్ట్ నిజమైతే, కుల్ల మాట, ఈ పార్ట్ నిజమైతే పలానా పిఎస్లో ఏ పిఎస్లోకి ఎంట్రీ ఇచ్చినా సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. సీసీటీవీ కెమెరాల టైమింగ్ ఎప్పుడు వచ్చారు, ఒకవేళ లాయర్ ఏదైనా నోటీస్ పెట్టి సీసీటీవీ రికార్డింగ్ మా క్లయింట్స్ ఎప్పుడు వచ్చారు నేను చూడాలి అని అన్నారు అనుకో, అమ్మాయి ఫ్యామిలీ వాళ్ళు ఎప్పుడు ఎంట్రీ ఇచ్చారు పిఎస్కి, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వెయిట్ చేయించారు పిఎస్ వాళ్ళు. ఎందుకంటే విక్టిమ్ రాగానే ఫస్ట్ కంప్లైంట్ రాసుకోకుండా ఎందుకు వెయిట్ చేయించారు అనే క్వశ్చన్ వెళ్తాయి. ఒకవేళ నిజంగానే వెయిట్ చేయించారు, అలా టైం పొడిగిచ్చారు కేసు రాయనీయకుండా, ఫస్ట్ బండి సంజయ్ వాళ్ళ సైడ్ నుంచి కేసు రాసినాకనే ఈ అమ్మాయి వాళ్ళది రాసిర్రు వెయిట్ చేయించి అమ్మాయి వాళ్ళని అంటే అది ఇంకో యాడ్ ఆన్ అవుతుంది. కావాల్సుకొని కేసుని మలపడానికి, కేసును ఒత్తేయడానికి ఈ టాక్టిక్స్ వాడిర్రు అని చెప్పి ఆ వేలో కొట్టుకుంటూ వస్తారు ఆర్గ్యుమెంట్. ఇవన్నీ టాక్టిక్స్ లెఫ్ట్ వింగ్ వాడుతుంది. అండ్ ఇప్పుడు బీజేపీని డ్యామేజ్ చేయడానికి లెఫ్ట్ వింగ్, బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, ఏదో ఒక లీడర్, ఎవరో ఒకరు, ఎంఐఎం అయినా ఒక మంచి లాయర్ని పెట్టి ఈ థింగ్స్ చేసిర్రు అనుకో, ఈ పలానా న్యూస్ ఇంకో 2-3 వీక్స్ వైరల్ ఉంటుంది అండ్ బీజేపీకి అయ్యే డ్యామేజ్ అవుతుంది.
అండ్ ఇప్పుడు వేరే టాక్ ఏంటంటే రేవంత్ రెడ్డి బండి సంజయ్ కొంచెం క్లోజ్ కేసును ఒత్తేయచ్చు అని అనుకున్నా సరే, రేవంత్ రెడ్డి ఎంత క్లోజ్ ఉన్నా సరే రాహుల్ గాంధీ ఉన్నాడా? రాహుల్ గాంధీ బీజేపీ లీడర్లతోటి బీజేపీ వల్ల ఎవరన్నా విక్టిమ్స్ ఉన్నారు అనుకో, ఎక్కడ ఏ స్టేట్లో అయినా సరే వాళ్ళని పోయి పర్సనల్గా కలుస్తాడు, కలిసి ఏమైంది చెప్పండి అని చెప్పి వాళ్ళని అడుగుతాడు. ఇప్పుడు రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు వచ్చి ఈ విక్టిమ్స్తోని టైఅప్ వీళ్ళకి సపోర్ట్ చేసిర్రా అనుకో, రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీకి ఆపోజిట్ వెళ్తాడా? వెళ్ళాడు. ఆయనకైనా పోస్ట్ ముఖ్యం, సో సైలెంట్ అయిపోతాడు. ఈ ఇష్యూ ఇంకొంచెం పెద్దగా అవుతుంది. తెలంగాణలో కాంగ్రెస్ ఇంకొంచెం స్ట్రాంగ్ అయిపోతుంది. అండ్ ఇప్పుడు మళ్ళీ ఓవరాల్ పర్స్పెక్టివ్ మాట్లాడుకుంటే జస్ట్ అక్యూజ్డ్ బండి సంజయ్ కొడుకు గురించే మాట్లాడుకుంటే ఈ పాత వీడియోస్ రిలీజ్ కావడం సడన్గా సేమ్ టైంలో పోక్సో యాక్ట్ పడ్డము, ఇవి ఇంపాక్ట్ చేస్తే ఎక్కడనో అక్కడ బిహేవియరల్ ఇష్యూ ఉందని చెప్పేసి ఒక కంక్లూజన్కి వస్తారు పబ్లిక్. అండ్ అట్లా గ్రూప్ చేసుకొని కామన్ పర్సన్ కొట్టడం అంటే, ఇప్పుడు ఒక కామన్ పర్సన్ ఎవరైతే ఉంటాడో స్టూడెంటే అనుకో, బేసిక్ కాలేజ్ స్టూడెంటే అనుకోక అరే మినిస్టర్ కొడుకురా అన్ని కొట్టి ఏమైనా చేయగలుగుతాడు అనే భయంతో వాడు చాకు పెట్టుకుని అనుకో దగ్గర. నెక్స్ట్ టైం ఎవడన్నా ఫుల్ భయం నెత్తికి ఎక్కేస్తే ఏం చేస్తాడు? వాడు చాకు కత్తో ఏదో కూడా పెట్టుకున్నప్పుడు సేమ్ సిచ్యువేషన్ రిపీట్ అయింది, మినిస్టర్ కొడుకు అని చెప్పి ఆయన కొట్టడానికి వచ్చిండు బండి సంజయ్ కొడుకు. ఆ పిల్లోడు అవుట్ ఆఫ్ ఫియర్ చాకు తీసి పొడిచేస్తే ఎందుకంటే ఇప్పుడు ఆ పిల్లోడు ఎంతమంది గ్యాంగ్ వేసుకొని వచ్చినా సరే లిటరలీ 10 seconds 15 seconds ఒక మంచి ప్రాణం తీయడానికి. ఆ పర్సన్ ఎవరైతే 10-15 members వచ్చి మినిస్టర్ కొడుకు నన్ను కొట్టడానికి వస్తున్నాడు, నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకోవాలని చెప్పి చాక్ తీసి ఏదైనా ఒకటి చేసిండు అనుకో, 15 seconds ప్రాణం పోతుంది. 15 seconds కళ్ళు మూసి తెరిచే లోపల కథం. ఆ ఇన్సిడెంట్ కూడా అవుతాయి. సో ఈ ముందు నుంచి వస్తున్న బిహేవియరల్ ఇష్యూ ఏదైతే ఉందో అది కొంచెము కన్నేసి బయట పడకుండా ఆపుకొని ఉండుంటే, కంట్రోల్లో పెట్టుకొని ఉంటే ఇప్పుడు ఈ ఛాన్స్ ఉరకకపోతుండే. బండి సంజయ్ కొడుకే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాజా సింగ్ కొడుకుని చూసుకో. నాకు తెలిసిన మటుకు నేను ఎప్పుడు ఆయన అంత వైరల్ న్యూస్లలో రావడం చూడలే. ఇప్పుడు రాజా సింగ్ ఎక్కువ డ్యాంక్ చెప్పాలంటే, ఎక్కువ ప్రొటెస్ట్ చేస్తాడు, ఎక్కువ వాదిస్తాడు, ఎక్కువ డైలాగులు కొడతాడు, లీడర్లతోనే కొట్లాడతాడు. ఆయన కొడుకు కూడా రీసెంట్గా పరిచయం చేయించినప్పుడు అంత బ్యాడ్ నేమ్ ఉంది, ఆల్రెడీ ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఏమైనా వచ్చినాయి రాజా సింగ్ కొడుకు మీద కామన్ పీపుల్ తోటి అంటే నేను ఎప్పుడు వినలే బేసిక్గా. ఇప్పుడు రాజా సింగ్ కూడా మంచి పెద్ద లీడరే కదా, గట్సున్న లీడరే కదా, స్ట్రాంగ్ లీడరే కదా. నేను రాజా సింగ్ కొడుకు నేను కూడా ఏమైనా చేస్తా అని అట్లా ఏమైనా వీడియోలు న్యూస్లలో ఎక్కిన రాజా సింగ్ కొడుకు నేనైతే చూడలేదు. సో అది దేర్ ఈజ్ సంథింగ్ కాల్డ్ ఫాదర్ ఫియర్. మా డాడీ పెద్ద, నేను ఏమైనా చేస్తే మా డాడీ పరువు పోతుంది, ఈ భయం ఏదైతే ఉంటుందో అది ఉండాలి, ప్రతి ఒక్క లీడర్ కొడుకు దగ్గర ఉండాలి. ఏ స్టెప్ వేసినా సరే చేయాలి. ఇప్పుడు ఈ థింగ్ ఎట్లా డీల్ చేస్తారో ఏం కథనో మనకు తెలియదు, బట్ ఇది డ్యామేజ్ అయితే చేస్తుంది, టు సమ్ ఎక్స్టెంట్ కంపల్సరీ చేస్తుంది బీజేపీని తెలంగాణలో. సో ఇది ఓవరాల్ పర్స్పెక్టివ్. దీని మీద మీరేమనుకుంటారో కింద కమెంట్ చేయండి. అండ్ కేసు ఏడి వరకు వెళ్తుంది, ఏం సంగతి, ఏం చేస్తే బెటరు అది కూడా కమెంట్ చేయండి. అండ్ ఇంకేమైనా ఫర్దర్ అప్డేట్స్ వస్తే షేర్ చేస్తా, దానికోసం కింద మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుస్తాను నెక్స్ట్ వీడియోలో. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్, సీ యూ.